మీ అందరికీ చెప్పినట్లుగా ఇప్పుడు మనం క్లిక్కర్ అనేటువంటి ప్రాజెక్ట్‌ని 2921 పాఠశాలల్లో రేపు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే దీనికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సంబంధిత ఎక్విప్‌మెంట్ అంతా కూడా పాఠశాలలకు పంపడం జరిగింది. అయితే ఈ 52 పాఠశాలల్లో మనం క్లిక్కర్ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం వలన ఏ పరికరం, ఏ హార్డ్‌వేర్ దేనికి వాడాలి అనేది తెలియకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడున్నారు. సో, ఈసారి అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఎందుకంటే చాలా పెద్ద స్కేల్‌లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి, అందరి పాఠశాలలకి అర్థమయ్యే విధంగా అసలు క్లిక్కర్ అనేటువంటి ప్రాజెక్ట్‌లో ఏ హార్డ్‌వేర్ వాడతాము, అవన్నీ కూడా వన్ బై వన్ మీకిప్పుడు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్టు ఐఎఫ్‌పి కావాలి. మన పాఠశాలలన్నింటిలో కూడా ఐఎఫ్‌పీలున్నాయి మీకు తెలుసు. క్లిక్కర్ ప్రోగ్రామ్‌కి బేస్ ఫస్ట్ కావాల్సినటువంటి ఎక్విప్‌మెంటు ఐఎఫ్‌పి. ఇది మన దగ్గరుంది. మన పాఠశాలలన్నింటిలో కూడా ఇప్పటికే మనం వాడుతూ ఉన్నాం. సో, ఇది మొదటి కాంపోనెంట్. తరువాత ఈ క్లిక్కర్ ప్రాజెక్ట్‌కి కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి పరికరము ఆండ్రాయిడ్ బాక్స్. ఈ ఆండ్రాయిడ్ బాక్స్ మీ అందరికీ కూడా సుపరిచితం. ఎందుకంటే మనం ఆల్రెడీ వాడుతూ ఉన్నాం. ఈ క్లిక్కర్ అనేటువంటి ప్రాజెక్ట్ నడవాలి అంటే ఇది ప్రాణాధారం. ఇది మనిషికి బ్రెయిన్ ఎంత ముఖ్యమో అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రామింగ్ అంతా కూడా దీని ద్వారా నడుస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పటికే మీ పాఠశాలలన్నిటిలోని ఉన్నది. దీనిని మనము రిమోట్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తాం. ఇవి ఆల్రెడీ మీ పాఠశాలల్లో ఉన్నాయి. తర్వాత ఈ ఆండ్రాయిడ్ బాక్స్‌ని మనం ఛార్జ్ చేయాలి అంటే అడాప్టర్ కూడా మీ పాఠశాలలో ఉంది. అడాప్టర్ తాలూకా పవర్ ప్లగ్ ఇక్కడున్నది. ఇది ఎలా వాడాలో మనందరికీ తెలుసు. అయితే తర్వాత అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ ఆండ్రాయిడ్ బాక్స్‌లో ఉన్న అప్లికేషను ఈ స్క్రీన్ మీద రావాలి అంటే మనకు కావాల్సింది హెచ్‌డిఎంఐ కేబుల్. ఒక పోర్ట్ ఏమో ఆండ్రాయిడ్ బాక్స్‌లో ఒకవైపు ఉంటుంది. రెండవ ఎండ్ మనం ఐఎఫ్‌పిలో ఉన్న దగ్గర తగిలించాలి. హెచ్‌డిఎంఐ అనేటువంటి సింబల్ ఉండి పోర్ట్ ఉంటుంది. అక్కడ దీన్ని వాడతాం. సో, నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సినటువంటిది టచ్ కేబుల్. ఈ ఐఎఫ్‌పి అనేటువంటిది ఆండ్రాయిడ్ వెర్షను. టచ్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయాలి అంటే ఈ ఆండ్రాయిడ్ బాక్స్‌ని ఐఎఫ్‌పికి అనుసంధానం చేసేదే టచ్ కేబుల్. ఈ టచ్ కేబుల్ కూడా ఆల్రెడీ ఇవన్నీ మీ దగ్గరున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ క్లిక్కర్. ఈ క్లిక్కర్ ఇప్పటికే మీకు ఏ పాఠశాలలకు ఇచ్చామో వాటన్నిటికి కూడా పంపించాం. క్లిక్కర్ గురించి కొంత మాట్లాడుకుందాం. ఈ క్లిక్కర్‌లో ఆప్షన్స్ ఉంటాయి. మనకు విద్యార్థి ఈ క్లిక్కర్ ప్రాజెక్ట్‌లో వాడేటువంటి క్విజ్‌లో గానీ, వాడే ఆప్షన్ ఇవ్వాలంటే ఈ క్లిక్కర్ అనేటువంటిది చాలా అవసరం. ఇవి ఇప్పటికే మనం ఎన్ని అవసరమో అన్నీ కూడా పంపించున్నాం. అయితే ఈ క్లిక్కరు పని చేయాలి అంటే రిసీవర్ కావాలి. ఈ క్లిక్కర్స్‌లో మనం ఏదైనా ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వాలి అంటే రిసీవర్ అనేటువంటిది కావాలి. ఈ రిసీవర్ కేబుల్ కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే ఇవ్వడం జరిగింది. సో, మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను. మనకి ఫస్ట్ కావాల్సినటువంటిది ఐఎఫ్‌పి తర్వాత కావాల్సినటువంటిది ఆండ్రాయిడ్ బాక్స్. ఆండ్రాయిడ్ బాక్స్‌ని మనము రిమోట్‌తో ఆపరేట్ చేస్తాము. ఈ ఆండ్రాయిడ్ బాక్స్‌ని మనం ఛార్జ్ చేయాలంటే మీకు అడాప్టర్ కూడా ఉన్నది. ఇవి ఆల్రెడీ స్కూల్స్‌లో ప్రస్తుతం ఉన్నాయి. తర్వాత చెప్పవలసినటువంటిది హెచ్‌డిఎంఐ కేబుల్. అంటే ఆండ్రాయిడ్ బాక్స్‌ని, ఐఎఫ్‌పిని అనుసంధానం చేసేది. తర్వాత చెప్పుకోవాల్సినటువంటిది టచ్ కేబుల్. అంటే ఈ ఐఎఫ్‌పి ఆండ్రాయిడ్ వెర్షన్ కాబట్టి టచ్ పని చేయాలి అంటే దీన్ని మనము ఆండ్రాయిడ్ బాక్స్‌తో అనుసంధానం చేయాలి. తర్వాత మనకు కావాల్సినటువంటివి క్లిక్కర్స్ ఇప్పటికే మీకు మేము పంపించున్నాం. తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది రిసీవర్. ఈ క్లిక్కర్స్‌లో మనం ఏ ఆప్షన్ అయితే ప్రెస్ చేసామో అది రెస్పాండ్ అవ్వాలి అంటే ఈ రిసీవర్ అనేటువంటిది కనెక్ట్ చేయాలి మనం. ఈ రిసీవర్‌ని కనెక్ట్ చేసే కేబుల్‌ని కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో, ఇది క్లిక్కర్‌కి కావాల్సినటువంటి హార్డ్‌వేర్.